ఇంటి పెళ్లి సందడి. నా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు దివ్య ఆశీస్సులతో తనయుడు నారా రోహిత్ శిరీషల వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేశాం. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశాం. మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్నాం. శుభ సందర్భం మా కుటుంబానికి ఒక పండుగ. మా నారా వారి ఆహ్వానం మన్నించి పెళ్లికి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజరుద్దీన్ రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇతర కాంగ్రెస్ నాయకుల సమక్షంలో మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం. I, Mohammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. I, Mohammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. రక్షక భటులారా రాక్షసుల. సూర్యాపేట జిల్లా తుంగగుర్తిలో ఎస్ఐ క్రాంతి కుమార్ వేధింపులు తాళలేక మహిళ మృతి. బంగారం దొంగతనం చేశావని సోమరసమ్మ అనే మహిళను పోలీస్ స్టేషన్లో వేధించిన ఎస్ఐ వేధింపులకు తాళలేక సోమ నర్సమ్మ ఉరివేసుకొని మృతి. సోమ నర్సమ్మ మృతితో వెంపటిలో ఉద్రిక్తత. గత 15 రోజుల క్రితం ఇంట్లో బంగారం పోయిందని సోమ నర్సమ్మ మీద ఫిర్యాదు చేసిన బావ మల్లయ్య. ఈ నేపథ్యంలో రాత్రి 8 గంటల వరకు తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో సోమ నర్సమ్మను ఉంచి కనీసం మహిళ అని చూడకుండా వేధింపులకు గురి చేసి నిన్ను జైలుకు పంపుతా, నీవే దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని, నీవే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేసిన ఎస్ఐ క్రాంతి కుమార్. దీంతో ఆవేదనకు గురై రాత్రికి రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సోమ నర్సమ్మ. తీసుకుపోయినాక ఆయన లోపల ఉంచినాక వాళ్ళను ఒక ఐదుగురు రప్పించి ఎస్ఐ సార్ అంటే వాళ్ళకు సపోర్ట్ ఇద్దరికి ఉంది, ఎస్ఐకి బయట వాళ్ళకు. దానివల్లనే మా అమ్మ చనిపోయింది. ఆయన నన్ను వాటర్ బాటిల్ ఇద్దానికి లోపలికి పోతేనే ఒక దెబ్బ వేసిండు. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే రిమాండ్ చేస్తారు. మాకు వాళ్ళు వీరు అంటే వాళ్ళకు సపోర్ట్ ఎస్ఐ వల్లనే మా అమ్మ చచ్చిపోయింది. దేనికన్నా నేను సిద్ధమైతా ఉన్నది. ఆయన వాన వచ్చింది, ఏం లేదు, ఆ ఇంటికానే ఉన్నారు. తెల్లారి మళ్ళీ పోలీస్ ఒక కానిస్టేబుల్ వచ్చిందట. ఆల్రెడీ 2-3 రోజుల నుంచి తిరుగుతున్నారట. కానిస్టేబుల్ ఇక్కడ లేదని తెలిసింది. మళ్ళీ వెళ్ళిపోయారు. మొన్న తీసుకొని పోయిరు. నిన్ననే వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. అమ్మ నువ్వు రా అంటే నేను వస్తలే అమ్మని అనుకున్నాను చెప్పిన. మేము వచ్చినాక మేము మందులు అవన్నీ తీసుకొని వచ్చినాం. ఎస్ఐ సార్ కాడికి పోయినాం. సార్ ఏంది పరిష్కారం అని సార్ అంటే మీ అమ్మ ఖచ్చితంగా తీసినామా, మీ అమ్మ దొంగే, మీ అమ్మ ఖచ్చితంగా దొంగనే, మరి ఏం చేస్తారో చేరిస్తారు. మేమైతే ఇట్లా దడగలు గిండగలు అయితే ఏం కట్టినా ఏం ట్రీట్మెంట్ ఇస్తారో ఈ అని చెప్పినాం. నీకే సగం సొమ్మిచ్చింది నువ్వు మీ అమ్మకి సపోర్ట్ చేస్తున్నావు, నిన్ను రిమైండ్ చేస్తానాడు ఎస్ఐ సారు. చిట్టీలు చూపించిన నేను విశ్వాస హాస్పిటల్లో చిట్టీలు చూపిస్తే ఈ చిట్టీలు ఇవన్నీ దొంగ డ్రామాలు తీసుకొచ్చినవని నా మొహాన్ని శ్రేషిండు. కనీసం మంచిలు ఇద్దానికి పోతే కూడా నన్ను కొట్టే దెబ్బ మా తమ్మిని కొట్టిండు. మంచినీళ్ళు కూడా ఇయ్యనియలే. టిఫిన్ పెడుతుంటే ఎందుకు టిఫిన్ పెడుతున్నావు అని నన్ను తిట్టిండు ఎస్ఐ సారు. మీరు రావద్దు, మీరు మాట్లాడొద్దు, మీ అమ్మకు సపోర్ట్ చేస్తే నిన్ను జైలు వేస్తాను, నిన్ను రిమైండ్ చేస్తాను, నేనేం చేయాలి అది చేస్తాను నన్ను బెదిరించిండు ఎస్ఐ సార్. మా అమ్మ ఈ అంత టార్చర్ ఈ పెద్ద మనుషుల వల్లనే, మా అమ్మ ఎస్ఐ సార్ వాళ్ళని అంత ఒకటైరు, మమ్మల్ని ఒక్కదాన్ని ఒక్కటి చేసిరు సార్. మీరు ఏ న్యాయం చేస్తారో చేయరి. మా అమ్మ అయితే చచ్చిపోయింది, ఏం చేస్తారో చేయరి. మా ఇల్లు అయితే మునిగింది, మరి ఏం చేస్తారో చేయరి. రోజు అట్లా పెద్ద మనిషితో చెప్పించిరట. అమ్మ నువ్వే తీసినవట గోల్డ్, నువ్వే ఇయ్యాలని చెప్పిరట. అయితే నేను తీయలేదు సోమన్న, నేను తీయలేదు, మాకు అవసరం లేదని చెప్పిందట. ఇంటికి వచ్చిందట. అయితే పత్తెర పోతుంటే అందరు ఉండి నువ్వే తీసినవట గోల్డ్, నీ మీద కేసు పెట్టిరట, నువ్వు ఇవాళ ఉండా అని చెప్పిరట. సరే నేను ఉంటా, పత్తెర ఇట్లా పో, నేను ఇవాళ ఉంటా అని చెప్పిరట. డైరెక్ట్ వచ్చిండట, పోలీసు వాళ్ళు తీసుకొని పోయిరట. తీసుకొని పోయినచ్చినాక కరెక్ట్గా నువ్వే తీసినావమ్మా, కరెక్ట్గా నువ్వే తీసినావు, ఆడ ఏ ప్రూఫ్స్ మేము నువ్వు లేనప్పుడు నీ కుక్కలు పంపించినాం, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, నీ ఆధార్ కార్డు మా కాడ అన్ని ఉన్నాయి, నీ కాడ అన్ని సాక్ష్యాలు ఉన్నాయని ఎస్ఐ సార్ చెప్పిండట మా అమ్మకి. అయితే ఎస్ఐ సార్ లోపలికి పోయినాక నేను రిమైండ్ చేస్తాం, నేను ఇది చేస్తాం అది చేస్తామని ఎస్ఐ సార్ బెదిరించిండట బాగా.
బయట కూడా పెద్ద మనుషులు కూడా అది ఇది అని అన్నారట. నువ్వే ఖచ్చితంగా తీసినవే, నువ్వు దండ కట్టాలి, నువ్వు డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఖచ్చితంగా సొమ్మె తెచ్చియాలి, అది ఇది అని మా అమ్మని బాగా టార్చర్ పెట్టిరట. ఎస్ఐసార్లు పెద్ద మనుషులు అంతా ఒకటైరట. అంత ఒకటై మా అమ్మను ఇట్లా టార్చర్ పెట్టిరట. ఆ రోజు తాగినందుకు ఆ బాధ మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పినాక అమ్మ మీరు రేపు వస్తామే మాట్లాడుతాం, ఉండి ఏం చేసుకోక అనుకున్నాం. అయితే దానికి ఏం బాధ అనిపించిందో నన్ను ఎస్ఐసార్ కాడిపోతే ఎస్ఐసార్ చూస్తే నాకు ఓడుకుడు పుడుతుంది, నాకు భయం అవుతుంది, ఎస్ఐసార్ నన్ను తిడుతుండు కొడుతుండు అని చెప్పింది. చెప్పినాక సర్లే అనుకున్నాం, ఊకున్నా పనుకున్నా, రేపు మాట్లాడదామని చెప్పంగానే మందు తాగంగానే మా నాన్న తీసుకొని పోయి వేరే పెద్ద మనిషిని తీసుకొని పోయిన తర్వాత ఇక్కడ మామూలుగా ఏ హాస్పిటల్ తీసిందో తీసుకోలేదు. ఆమెకి ఏం కాలే, అసలు మందు రాలే, నువ్వే మధ్యలో ఉండి నువ్వే మందు తాగిచ్చినట్టుగా డ్రామా చేస్తున్నాను పెద్ద మనిషిని అన్నారు. ఇక్కడనే అన్నారట. అన్న కూడా మాకు చెప్పలే, మేము వెళ్ళిపోయినాం. ఏరియా హాస్పిటల్ అది పోయిన తర్వాత అలా జాయిన్ చేసినాక అమ్మ మీ అమ్మ మందు తాగింది, అన్ని బ్లడ్ టెస్ట్ చేసినాం, మీ అమ్మకి ఇన్ఫెక్షన్ ఉంది, మీ అమ్మాయి తాగిన అన్ని పేగులు ఇట్లా హోల్స్ పడతాయి, మీ అమ్మ పేగులకి చాలా బలంగా పట్టింది పేపర్లకి అని పేగులకి అని చెప్పారు. సరే అమ్మ మేము ఎన్ని రోజులైనా ఉంటాం కానీ మీకు మా అమ్మకి ట్రీట్మెంట్ జరిపించండి చెప్పినాం. జరిపించారు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళా 3వ రోజు 4వ రోజు మళ్ళీ ఇట్లా ఫోన్ చేసిరు. ఇట్లా డ్రామాలు ఆడుతున్నారు, ఫోన్ చేసి నువ్వు డ్రామాలు ఆడుతున్నావు, నేను ఈ కన్నా ఉంచుకుంటున్నారు, మీరు 3 రోజులు ఉంచుకొని మీరు డ్రామాలు ఆడుతున్నారు, మా పోలీసు వాళ్ళు వచ్చి అది ఇదని మమ్మల్ని అన్నారు. అడికొచ్చి వేరే వాళ్ళు అనగానే సరేలే అని మేము వదిలేసినాం. మా అమ్మ ఇట్లా మళ్ళీ ఆడిపోయిన నర్సు మా అమ్మ ఇట్లా నొప్పి లేసింది అంటుంది, నురుగలు వస్తున్నాయి, ఇట్లా గోలేదురా అంటే గోళీలో ఏంలో పో అన్నారు. ఆల్రెడీ పేపర్లు తీసుకొని వచ్చిరట, వీళ్ళు ఏం లేదన్నట్టుగా ప్రూఫ్లో పేపర్లు తీసుకొని వచ్చిరట, మాకు తెలియదు. అనగానే మేము మా నాన్న పోయినాం. పోగానే మళ్ళీ నురుగలు వస్తున్నాయి, పట్టించుకోకపోతే మేము అమ్మ తీసుకొని నేను ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకొని పోయినాక ఆగమని చేస్తుంటే మందులు ఇప్పించినాం, ట్రీట్మెంట్ చేయించినాం, మళ్ళీ వచ్చినాం. తెల్ల డిశ్చార్జ్ అని చెప్పారు. డిశ్చార్జ్ అని చెప్పగానే అమ్మ మేము వెళ్ళిపోతున్నాం, మాకు ఇట్లా ప్రూఫ్స్ కావాలి, ఇట్లా మందులు అలా ఇన్ఫెక్షన్ ఉంటుగా మందు అయినట్టుగా మా రిపోర్ట్లు మాకు ఇవ్వండి అన్నాం. ఏరియా హాస్పిటల్ మీకు ఏ చిట్టి ఇవ్వండి, నీకు ఏ పేపర్ ఇవ్వండి, నువ్వేం చేసుకుంటే ఇట్లా వెళ్ళిపో అన్నారు అంతే. డిప్ ఫేక్ పై ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలి. డిప్ ఫేక్ పై ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ ప్రయత్నించడం అభినందనీయం. సామాన్యులకు డిప్ ఫేక్ నుంచి రక్షణ లభించాలి. మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయంలో డెఫినెట్ గా వాళ్ళు ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు. ఈజ్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి. దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ, శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది. అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది. అంటే జనరల్ గా టెక్నాలజీ అనేది రానున్న రోజుల్లో కూడా ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో అటువంటి సమస్యలు కూడా అంతే స్థాయిలో ఎక్కువ అవుతున్నటువంటి మంచి వస్తున్నప్పుడు అండి, మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టు వస్తుంది. మనం చేసే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి. దానికి మన వ్యవస్థలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ. ఖచ్చితంగా వాళ్ళు దే విల్ డూ దర్ బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి. ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది. దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి. వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు. వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు. ఇంక ఇలాంటివి ఆటలు కొనసాగనివి కూడా చేస్తారు. థ్యాంక్ యూ. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ పోలీస్ ఏమీ లేదు. థ్యాంక్ యూ. బెంగళూరులో 1,00,000 పెట్టి స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెడితే టైల్స్ ముక్క వచ్చింది. 1,57,000 పెట్టి శాంసంగ్ ఫోన్ ను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిన టేకీ ఫ్రేమ్ నందు అయితే ఫోన్ కి బదులు టైల్స్ ముక్క రావడంతో షాక్ అయిన వినియోగదారుడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు ఇస్తానన్న ఎలక్ట్రిక్ స్కూటీ, తులం బంగారం, ప్రతి నెల ₹2,500 హామీలను అమలు చేయక పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొడుతూ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో పాల్గొన్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్. జస్టిస్ ఫర్ సర్దార్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది దివంగత బోరాబండ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సర్దార్ కుటుంబ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబా ఫస్యుద్దీన్ వేధింపులు భరించలేక మే నెల 29న ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సర్దార్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ అర్ధరాత్రి వరకు హై అలర్ట్. హైదరాబాద్ విజయవాడ హైవేకి తప్పిన ముప్పు. మున్నేరు తగ్గుతున్న వరద నీరు. ప్రస్తుతం 1.60 లక్షల నుంచి 1.20 వద్ద కొనసాగుతున్న వరద ప్రవాహం. హైదరాబాద్ విజయవాడ హైవే పక్కన పొలాల వరకు వచ్చిన వరద నీరు. ఖమ్మం వద్ద ఒక్కసారిగా మున్నేరు తగ్గుముఖం పడడంతో హైవేకి తప్పిన వరద ముప్పు.
ప్రాణం కాపాడిన డ్రోన్. మొంతా తుఫాన్ సహాయక చర్యలో భాగంగా పరిస్థితిని అంచనా వేసేందుకు డ్రోన్లను వినియోగించిన ప్రభుత్వం. బాపట్ల జిల్లా పడ్చూరు వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించిన అధికారులు. వెంటనే అప్రమత్తమై మున్నాను కాపాడిన పోలీసులు. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంతాలను డ్రోన్ల సాయంతో పర్యవేక్షిస్తున్న పోలీసులు, అధికారులు. ఎన్నికల ప్రచారంలో మంత్రులు జూపల్లి, దామోదర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ. పహల్గాం ఉగ్రదాడిలో నజాకత్ అలీ అనే యువకుడు కొందరు పర్యాటకుల ప్రాణాలను కాపాడిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఛత్తీస్గఢ్లోని చిరిమిరి ప్రాంతానికి వెళ్లగా అక్కడి ప్రజలు ఘనంగా సన్మానించారు. ఏటా చలికాలం ఉన్ని దస్తులు అమ్మేందుకు వచ్చే నజాకత్ కు ఈసారి స్థానికులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఆయన వీరత్వాన్ని ప్రశంసిస్తూ మానవత్వాన్ని చాటినందుకు అతన్ని హీరో ఆఫ్ హ్యుమానిటీ అని కొనియాడారు. चलो रे भाई आप अरे लागत कब आया चलो ठीक है जय माता आप आए हैं और पहलगाम में हुए आतंकवादी हमले में यहाँ से जो टूरिस्ट गए थे उनकी जान बचाने में काफी अहम रोल रहा है और यहाँ आज जो सैलानी गए थे उन्होंने आपका अद्भुत स्वागत किया है। कैसा लग रहा है? जी, पहली बात तो सबसे पहली बात आपका शुक्रिया, आप आए मेरे पास। और दूसरी बात ये कि मतलब भाईचारा था हमारा और हमने पहले भी आपको बताया कि ये लोग हमारे बड़े भाई हैं, पहले से हम यहाँ आ रहे हैं और हमको बहुत खुशी हो रही थी। हम फोन पे भी बात हो रही थी और आज मिल के बहुत खुशी हुई कि भैया लोग को देखा यहाँ पे और यहाँ घर जैसा हमारा, साल में हम 3 महीने यहाँ आते हैं। कैसा वाकया रहा, थोड़ा सा वाकया संक्षिप्त में बताइएगा। जी, जब हम पहलगाम पहुंचे और फिर उसके बाद हम मिनी स्विट्जरलैंड, वहाँ पे एक जगह है, वहाँ गए घूमने के लिए और फिर हम घूम रहे थे। मैं इनके लकी भैया के बच्चे के साथ खेल रहा था और ये लोग भी मतलब रील्स वगैरह बना रहे थे। तो अचानक से पहले 1-2 फायर हुए, फिर इन लोगों ने मुझसे पूछा ये क्या है, ऐसा कुछ नहीं होता, वो पीसफुल जगह थी पहलगाम। और मैंने इनको बोला कोई बच्चे पटाखे फोड़ रहे होंगे या बालू वालू को भगाने के लिए होगा। जब वो फायरिंग अचानक से बढ़ गई तो फिर इनको मैंने बोला आप जमीन पे लेट जाइए और वहाँ पे एकदम दहशत का माहौल हो गया, चीख पुकार हुई। फिर हम लोग भी नीचे लेट गए और सबसे पहले हमने यही सोचा कि ये 11 लोग हैं, आधे लोग तो आ गए थे, भैया लोग बैक साइड से भाग गए थे। तो लकी भैया, मैं और इनका बेटा और ये इनकी बेटी हम साथ में थे। तो फिर मैंने सोचा कि ये छोटे बच्चे हैं, इनको यहाँ से निकालना चाहिए और सबसे पहले हमने वही फर्ज समझा कि इन बच्चों को कैसे हम पहलगाम तक सेफली पहुंचाएं। आतंकवादी हमला होने के बाद ऑपरेशन सिंदूर चलाया गया। जी, ऑपरेशन सिंदूर कितना सही रहा आपकी दृष्टिकोण से? देखिए, जो गलत है उसको एक न एक दिन सजा मिलती है। बाकी मतलब इंडिया बहुत अच्छा देश है, पावरफुल है, जो इसके साथ मतलब टक्कर करेगा वो तो सजा खाएगा ही। तो ऑपरेशन सिंदूर बहुत अच्छा हुआ, जिन लोगों ने गलत किया था उनको सजा मिल गई, तो बहुत बढ़िया था।